సందర్భంగా మీకందరికీ కూడా ఈ యొక్క మధ్యాహ్న లేకపోతే సాయంకాల సమయంలో శుభములు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ విధంగా మీ గ్రామానికి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తుని గురించి తెలియపరచడానికి వచ్చినాం. ఎందుకు యేసుక్రీస్తుని గురించి తెలియపరచడానికి వచ్చినామంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనకు బదులుగా ఆయన మరణించాడు అని. ఇదేంటండి, యేసుక్రీస్తు నాకు బదులుగా మరణించడం ఏంటి? ఆయన ఎక్కడో ఇశ్రాయేలీలో పుట్టాడు, ఇశ్రాయేల్ దేశంలో పెరిగాడు, ఇశ్రాయేల్ దేశంలో చనిపోయాడు. ఆయన నా కొరకు చనిపోవడం ఏంటి, ఆయన నా కొరకు మరణించడం ఏంటి అని అనుకునవచ్చు. కానీ చిన్న కథ మీకు చెప్పాలని ఆశపడుతున్నారు. ఒక గ్రామంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. అయితే ఆ పిల్లలు ఏం చేశారంటే, ఒకరోజు వారి జీవితంలో ఆ పిల్లలు అందరూ కూడా కలిసి కొన్ని ఆలోచనలు చేశారు. అరే, మన అందరం కూడా దొంగతనం చేయకూడదు, ఎవడు పెన్సిల్ ఎవడు తీయకూడదు, ఎవడు పెన్ను ఎవడు తీయకూడదు అని. అలాగే రెండవది ఏం చేసుకున్నారంటే, చూచనగా అబద్ధం ఆడకూడదు అని చెప్పుకున్నారు. అలాగే మూడవదిగా మరి అందరి మాట వినాలి అని ఇలా వారికి వారే ఏం చేస్తారంటే కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకున్నారు, లేకపోతే నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలు ఆ విధంగా నియమాలను ఏర్పాటు చేసుకొని బోర్డు మీద రాస్తారు. ఏమనంటే, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇతరులు ఏది కూడా దోచుకోకూడదని ఈ విధంగా అన్ని కూడా రాసినప్పుడు ఆ మాస్టర్ వచ్చి, ఆ స్కూల్ మాస్టర్ వచ్చి అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి పిల్లలు ఏ రాశారంటే, ఇవన్నీ కూడా మేము పెట్టుకున్న రూల్స్ అండి, ఇవన్నీ పెట్టుకున్న నిబంధనలు, ఇవన్నీ మేము పెట్టుకున్నటువంటి నిబంధనలు అని చెప్పేసి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇంతలో ఆ యొక్క ఫస్ట్ రోజు బాగా వారు రూల్స్ ను పాటించడం ప్రారంభించారు. రెండవ రోజు కూడా వాళ్ళు రూల్స్ ను బాగా పాటించారు. మూడవ రోజు మాత్రం ఏం జరిగిందంటే, ఆ స్కూల్లో ఒక దొంగతనం జరిగింది. ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడి యొక్క బాక్స్ ను దొంగతనం చేశాడు. ఆ పిల్లవాడి యొక్క బాక్స్ ను దొంగతనం చేసి ఆ యొక్క బాక్స్ లో ఉన్నటువంటి ఆహారాన్ని తినేయడం ప్రారంభించాడు. ఆ పిల్లవాడు ఎప్పుడైతే ఆహారం తినేశాడో, ఇప్పుడు మాస్టర్ వచ్చి ఎవరో దొంగతనం చేశారంటే, ఆ యొక్క పిల్లవాడు ఎవరైతే దొంగతనం చేశాడో ఆ వ్యక్తిని ఆ పిల్లవాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు. అయితే దొంగతనం చేసిన వారికి శిక్ష ఏమిటి అంటే, వాళ్ళు ఏమని రాసుకున్నారంటే, వారి యొక్క షర్ట్ విప్పేసి 10 దెబ్బలు వాడు కాయాలి అని చెప్పేసి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఎంతలో ఆ దొంగతనం చేసిన పిల్లవాడు షర్ట్ ఇచ్చినప్పుడు చాలా బక్కగా, చాలా పీలగా, చాలా సన్నంగా ఉన్నాడు. ఆ యొక్క 10 దెబ్బలు ఆ అబ్బాయి కాస్తాడో లేదో తెలియదు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతలో ఏం జరిగిందంటే, ఆ పిల్లవాడికి బదులు ఇంకొక పిల్లవాడు లావుగా, ఆ యొక్క బలంగా ఉన్న పిల్లవాడు వచ్చి ఆయనకు బదులుగా నాకు కొట్టండి అని చెప్పాడు. ఎందుకంటే ఆ యొక్క బక్కగా పీలగా ఉన్న పిల్లవాడు చాలా పేదవాడు, తినటానికి ఆ ఇంట్లో ఆహారం లేకపోవడం వలన ఆ యొక్క వ్యక్తి దొంగతనం చేసి ఆహారాన్ని తినడం జరిగిందనమాట. అందుకోసమని ఈ యొక్క బలంగా ఉన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క బక్కగా ఉన్న పిల్లవాడికి బదులుగా ఆ 10 కొరడా దెబ్బలు లేకపోతే ఆ 10 దెబ్బలు కాశాడు. ఆ 10 దెబ్బలు కొట్టించుకున్నాడు వీపైన. అలాగే ప్రియమైన వాళ్ళరా, నీ కొరకు నా కొరకు సర్వ మానవాల కొరకు కూడా యేసు క్రీస్తు నరుడు ఈ లోకానికి వచ్చి, యేసు క్రీస్తు లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని కొరకు, వారి పాపముల కొరకు ఆయన ఏం చేశాడంటే, రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. యేసుక్రీస్తు నీ కొరకు మాత్రమే మరణించాడు, నా కొరకు మరణించాడు, సర్వ మానవాల కొరకు మరణించాడు. ఆయన మనందరికి బదులుగా ఆయన మరణించాడు. ప్రియమైన ఈరోజు నీవు నేను నీ పాపము కొరకు నా పాపము కొరకు ఎటువంటి బలులు అర్పించిన అవసరం లే. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు దాన ధర్మాలు చేయని అవసరం లే. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఏదో పుణ్యకార్యాలు చేయని అవసరం లే. నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి కలువరి శిలువలో మరణించాడు. నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి ఆ యొక్క కలువరి శిలువలో తన రక్తాన్ని కాచాడు. నీ పాపములకు బదులుగా ఒక వ్యక్తి తన యొక్క జీవితం 33 సంవత్సరాలు నీతిగా యథార్థంగా
పరిశుద్ధంగా బ్రతికి ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఆ పరిశుద్ధమైన రక్తమే నేను పరిశుద్ధపరుస్తుంది, నీ పాపము నుంచి నేను విడిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ నీతి గల వ్యక్తి ఎవరో కాదు, నీ కొరకు రక్తము కాచిన వ్యక్తి ఎవరో కాదు, నీకు బదులుగా మరణించిన వ్యక్తి ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు నా కొరకు సర్వలోక మానవాళి కొరకు మరణించాడు. ఆయన ఎక్కడో ఇజ్రాయెల్లో మరణించవచ్చు, కానీ ఆ ఇజ్రాయెల్ దేశము బెత్లెహేం అనే గ్రామము ఏం చెప్తుందంటే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఎందుకు జన్మించాడంటే, ఇదిగో ప్రపంచం అంతా నాది అని చెప్పడానికి. భూమి నడిబొడ్డులో ఆయన జన్మించాడు. ప్రియమైన వాళ్ళరా, భూమి నడిబొడ్డును జన్మించి ఇదిగో ప్రపంచం అంతా నా వాళ్ళే, ప్రపంచంలో ప్రజలందరూ నా వారే, ఏ భేదము లేదు. ఓ గ్రీసు దేశస్తుని భేదం లేదు, ఆ యొక్క తమిళనాడు భేదం లేదు, తెలుగు భేదం లేదు, ఇంగ్లీష్ అని భేదం లేదు, హిందీ అని భేదం లేదు, ఏ భేదం లేదు. ప్రతి వాడు వాడి కొరకు నేను మరణించాను, వాడి కొరకు నా ప్రాణం పెట్టాను, వాడి కొరకు నా రక్తం కాచానని యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన పాపముల కొరకు, సర్వమానవాళి పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించాడు. కనుక ఈ రోజు వింటున్న సహోదరి సహోదరుడా, నీకు బదులుగా కూడా యేసుక్రీస్తు మరణించాడు. నీవు చేసిన ప్రతి పాపముకు వేరే ఏది కూడా మీరు చేయని అవసరం లేదు. కోళ్ళను కొయిన అవసరం లేదు, గొర్రెలను కొయిన అవసరం లేదు, ఆకలను కొయిన అవసరం లేదు, పుణ్యకార్యాలు చేయని అవసరం లేదు, నీ పాపాలు పోగొట్టుకోవడానికి ఇంకే కార్యం చేయని అవసరం లేదు. ఎందుకంటే నీకు బదులుగా యేసుక్రీస్తు మరణించాడు. నువ్వు చేయవలసిన ప్రతి కార్యక్రమానికి బదులుగా ఆయన మరణించాడు, ఆయన రక్తము కాచాడు. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించును. ఆయన రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి శుద్ధీకరించును. ఆయన రక్తము ప్రతి పాపము యొక్క ప్రతి దాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. కనుక ఆయన రక్తముకు శక్తి ఉన్నది. ఆ రక్తము నిన్ను నన్ను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కనుక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుని మీ యొక్క హృదయంలో విశ్వసించండి. యేసు ప్రభు మీ కొరకు వచ్చాడని నమ్మండి. ఆ నమ్మిన తర్వాత యేసయ్యా నా ప్రతి పాపములను క్షమించండి అని అడిగినట్లయితే ఆయన మీ ప్రతి పాపములను కడిగి శుద్ధీకరించి ఆ యొక్క నరకాన్ని తప్పించి స్వర్గాన్ని అనగా పరలోక రాజ్యానికి ఇస్తాడు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. విన్నవారు ఎవరైనా సరే ఉంటే